ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఈరోజు నేను మీతో పంచుకునే అంశము ఫుడ్. ఏంటి? ఆహారం కదా. ఆహారం, ఫుడ్ వద్దన్నో ఎవరైనా ఉన్నారా? ఫుడ్ అనగానే వెంటనే మనం వెళ్ళిపోతుంటాం, ఇట్లా ఊహల్లో వెళ్ళిపోతుంటాం. అబ్బా, ఇప్పుడు కనుక అయ్యగారు అక్కింతో పాటు చికెన్ బిర్యానీ పెడితే ఉంటుంది కదా, మటన్ అయితే ఇంకెంత బాగుంటుందో కదా. రకరకాలుగా ఆహారము గురించి ఆలోచించిన వెంటనే మనం ఎక్కడో ఊహల్లో వెళ్ళిపోతుంటాం. చూడండి, యూట్యూబ్లో కూడా ఎక్కువ వీడియోస్ ఏం చూస్తారంటే కదా, ఆహార వీడియోలు. అవి చేయొచ్చు, ఈ చేయొచ్చు, ఆ పచ్చడి అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. మీరు వాచ్ చేస్తూనే ఉంటారు. మీరు కొంతమంది ఏంటంటే చూస్తానే మొత్తం ఏమంటారు, నోరు ఊరిపోతూ ఉంటుంది. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి పాపం ఎప్పుడు కూడా సులువుగా, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది కదా, సులువుగా చిక్కులు పెట్టు. అంతేనా? ఏమని రాయబడింది? మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఏంటంటే సులువుగా చిక్కుల్లో పెట్టు పాపం. ఈరోజు సాతానుగాడు మనల్ని పాపంలో పడదోయటానికి సులువుగా వాడే యంత్రం, లేదంటే వాడే పద్ధతి ఏంటంటే ఆహారము. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఫుడ్. చాలామంది దీని గురించి ఎక్కువ ఆలోచించరు. ఏముందండి ఆహారం, ఎందుకు తింటాం ఆహారము? బతకడానికి తింటాం కదా. కానీ బతకటానికి ఆహారం రోజులు ఎప్పుడో పోయినాయి. చాలా కాలం క్రితం మనం చదివేవాళ్ళం, అబ్బా అక్కడ మరి సోమాలియాలో ఆకలి చావులు ఉన్నాయంట, ఆహారం దొరక్క చచ్చిపోయారని. ఇప్పుడు ఏం వింటున్నాం మనం అంటే, ఆహారం ఎక్కువై ఒబెసిటీ వల్ల చాలా మరి ఏమంటారు, శరీరంలో ఉన్న అవయవాలన్నీ దెబ్బతిని చనిపోతున్నారనే వార్తలే ఎక్కువ వింటున్నాం. అంటే సాతానుగాడు మిమ్మల్ని శోధించడానికి చాలా సులువుగా వాడే ఆయుధం ఏమిటి అంటే ఆహారము. ఎక్కువ ఆహారం తింటే ఏమైపోతుంది? నీ రోజులు తరిగిపోతుంటాయి. రోజులు తరగపోవటం వల్ల ఏం జరుగుతుంది? దేవుని చిత్తము నువ్వు చేయకుండా సాతాను ఏం చేస్తాడు? నిన్ను కట్టడి చేస్తాడు. వాడి చేతిలో నువ్వు ఆహారంగా మార్చబడతావు. వాడు సర్పం నుంచి రోజు రోజుకి ఎట్లా మార్చబడతాడు? మహాఘట సర్పంగా మార్చబడతాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించడమే కాదు, దాన్ని ఏం చేయాలంటున్నాడు? బోధించమంటున్నాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ధ్యానించాడు, బోధించాడు కాబట్టే ఆ పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశంలోనికి ప్రవేశించగలిగాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ వాక్యము ఈ లోకపరంగా జీవించడమే కాదు, నీకు శాశ్వత గృహాన్ని ఇస్తుంది, పరలోక భాగ్యం ఇస్తుంది. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ వాక్యము చూడండి, ఒక మాట రాయబడింది కదా, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 32వ వచనంలో. ఏమని రాయబడింది చూడండి, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 32వ వచనం.
యాక్ట్స్ 20:32. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును ఆ. మిమ్మల్ని అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగచేయుటకును. ఆమేన్. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుని కృపావాక్యమునకు నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఏం చేస్తాడంటే దేవుడు నీ జీవితంలో క్షేమం ఉంటుంది, అభివృద్ధి కూడా ఉంటుంది. యూ షుడ్ సరెండర్ యువర్ సెల్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, టు ద వర్డ్ ఆఫ్ గ్రేస్. ఆయన కృపా వాక్యానికి నిన్ను నువ్వు అప్పగించుకున్నట్లయితే నీ కుటుంబంలో క్షేమమే ఉంటుంది. ఏమే నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీ కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది కదా. దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగల వల్లే నువ్వు ఇట్లా ఉండాలని కోరుకోడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నువ్వు ఎదగాలని కోరుకుంటాడు. ఈ లోకపరంగా నువ్వు ఎదగాలని కోరుకుంటాడు, ఆత్మీయంగా నువ్వు ఎదగాలని కోరుకుంటాడు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే నీ ఆహారం ఏంటి? దేవుని వాక్యం మాత్రమే. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నువ్వు వాక్యం చదవకుండా కొంతమంది ఎట్టయిపోయిందంటే ఏదో లేచిన వెంటనే 2 నిమిషాలు ప్రభా కాపాడు, మమ్మీని కాపాడు, డాడీని కాపాడు రోజుతో. ఇది కాదు. గాడ్ వాంట్స్ టు టాక్ టు యూ. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఆయన అనేక రీతులుగా 19 రీతులుగా దేవుడు నీతో మాట్లాడతాడు. దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, దైవజనం ద్వారా మాట్లాడతాడు, చేతి వ్రాత ద్వారా మాట్లాడతాడు, దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నువ్వు సమయం ఇస్తే కదా దేవునికి. ఎంతసేపు 5 దినాలా 5 కూరలు చేసుకోవాలి, ఈ చేసుకోవాలి, ఇదే నీ జీవితంలో సగం జీవితం దీనికే వెళ్ళిపోతుందేమో. అన్నిటికంటే ముఖ్యమైన ఆత్మీయ ఆహారాన్ని నువ్వు ఆపేక్షించేవాడవుగా ఉండాలి. ఈరోజు ప్రభు వాక్యాన్ని నువ్వు తింటే నువ్వు నిత్యము జీవిస్తావు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ముందుగా ఈ లోకపరమైన ఆహారం తినకుండా ఏం కావాలంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ కావాలి. సాతాను ఎట్లా శోధిస్తాడు? సర్పం కాస్త ఏమైంది? ఎట్లయింది? ఎందుకంటే ప్రతిరోజు ఎవరిని తింటున్నాడు? మనల్ని తింటున్నాడు. వాడి ఆహారం మందే, మనమే వాడి ఆహారం. గర్జించు సింహం వలే ఎవరిని ఎట్లా తింటాడంటే మనల్ని పాపంలో పడదీసి తింటాడు. అందుకే రాయబడింది యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. శోధనను సహించువాడు ధన్యుడంట. దేవుడు ఏమిస్తాడంటే అతనికి జీవ కిరీటాన్ని ఇస్తాడు. దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు శోధనని సహించినట్లయితే, టెంప్టేషన్స్ రకరకాలుగా వాడు వాడిన మొదటి ఆయుధం ఏంటి? టెంప్టేషను ఏంటి? ఆహారమే. ఆహారంతో ఆదామవ్వను పడదోస్తాడు. ఏమైనా హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కువ కాలం జీవించకుండా, శారీరకంగా ఎక్కువ కాలం జీవించకుండా కూడా వాడు ఏ రీతిగా టెంప్ట్ చేస్తాడు? ఆహారమే కదా. కొంతమంది తినటంలోనే ఉంటారు. తినటంలో మన దగ్గర ఒక ఆయన ఉండేవాడు చాలా కాలం క్రితం. ఆయన మీటింగ్కి వెళ్తా ఒక మెస్లో ఆపారు భోజనానికి. ఆపితే ఆయన పెడుతున్నాడు తెచ్చి ఆయన పెడుతున్నాడు డబరా తీసుకొచ్చి పెట్టాడు. ఇక ఎన్నిసార్లు అడుగుతాడు పెట్టి మొత్తం క్లియర్ చేశాడు. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. మిగిలిన సమయం అంతా నిద్రపోతూనే ఉంటాడు. మేలుకొని ఉండేది కేవలం దేని కొరకు అంటే తినడానికి మాత్రమే. ఎక్కువ తినటం వల్ల ఏమొస్తుంది? సమర్థనం వల్ల ఏమొస్తుందంట? మన ఇంటికి ఏమొస్తుందంట? దరిద్రం వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను గాడు ఎట్లా చెప్తాడు? మనల్ని ఎట్లా మోసం చేస్తాడు? తిను, తాగు, తిను. కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. శోధనని సహించువాడు ధన్యుడు. కాబట్టి మనం ఏం కావాలి? సెల్ఫ్ కంట్రోల్ మనకి కావాలి. ఈ లోకాహారం కాదు నాయన, నేను దేవుని ఆహారము, దేవుడిచ్చే ఆత్మీయ ఆహారాన్ని నేను తింటా, ప్రతిరోజు తింటా. ఎందుకంటే ఈ లోకాహారం నాకు స్ట్రెంగ్త్ ఇస్తుందేమో కానీ దేవుని ఆహారం అన్ని రీతులుగా నాకు శక్తిని అనుగ్రహిస్తుంది. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అదొక ఆయుధంగా వాడాలి. అందుకే రాయబడింది హెబ్రీయులు రాసిన పత్రిక 4:12 ఏంటంటే దేవుని వాక్యం చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 4:12 చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, అది సజీవమైందంట, బలము గలదై 2 అంచుల యోటి వంటి ఖడ్గము కంటెను వాడిగా నుండి ప్రాణాత్మలను కీలును మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్యము ఎటువంటిదంటే 2 అంచెల వాడిగల ఖడ్గం. అది దూసుకొని ఏం చేస్తుందంట? హృదయం యొక్క తలంపుల్ని, ఆలోచనల్ని. మనిషి ఆలోచన ఎట్లాంటిదంట? నరుని ఆలోచన యావత్తు అంతేనా కదా?
ఆదికాండం 6:5 రాయబడింది, నరుని ఆలోచన యావత్తు, ఆలోచనే కాదు ఊహంతా కూడా చెడ్డదే అంట. ఎప్పుడు కూడా మన నోట్లోంచి వచ్చే మాటలు ఏంటంటే అవ్వదు, జరగదు, కాదు. ప్రభు చెప్పే మాట ఏంటంటే ఆయన నాకు సమస్తం సాధ్యం అని చెప్తాడు. దేవుని వాక్యం చెప్తుందంటే అది ఏ సమస్య అయినా నాకు సమస్తము సాధ్యమే. మనుషులకి ఏది అసాధ్యమో అది నాకు, ఈ సాధ్యం అనే కాన్ఫిడెన్స్ నీలో రావాలి. ఆ విశ్వాసం నీలో రావాలంటే మన హృదయంలోనికి ఆ 2 అంచుల వాడిగల ఖడ్గము చొచ్చుకొని వెళ్ళాలి. దేవుని వాక్యము చొచ్చుకొని వెళ్ళాలి. ఆ వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయాన్ని, మన తలంపులను ఏం చేస్తుంది? శోధిస్తుందంట. ఈ కొంతమంది చెప్తే ఏమిటి, నా హృదయంలో నా ఆలోచనలు ఏమీ లేదండి, ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే ఇంకా ప్రమాదం. ఐడిల్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్, అంతేనా? ప్రభు చెప్పాడు, దురాత్మని వెలగొట్టిన తర్వాత ఖాళీగా ఉంటే ఏం చేస్తుందంటే దురాత్మ 7 దురాత్మలు మళ్ళీ పట్టుకొస్తుందంట. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ 7 దురాత్మలు రాకముందే దాన్ని ఫిల్ చేయాలా. దేంతో ఫిల్ చేయాలి అంటే దేవుని వాక్యంతో ఫిల్ చేయాలి. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు వాక్యం తినాలి మనం, అంతే. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఈ లోక ఆహారం కాదు. ఈ లోక ఆహారంతోనే సాతాను గాడు శోధించాడు, జాగ్రత్త. అందుకే అంటున్నాడు యేసయ్య, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి. ఈరోజు మనము ఆయన చిత్తం జరిగించాలి. నీ ఇష్టాలు కాదు, ప్రభా నీ చిత్తమే సిద్ధించును గాక. చూడండి, సన్నబడాలంటే ఏం చేయాలా? ముందుగా సెల్ఫ్ కంట్రోలు కావాలా. రెండోది ఏం కావాలా? హెల్దీ డైట్ కావాలా. ఈ డైట్లో కూడా మూడోది మేము పాటించాం, మీరు నమ్ముతారు లేదు, 4 కిలోలు తగ్గాం. ఏం చేసింది తెలుసా? 7 రోజులు ఫాస్టింగ్ ఉన్నాం. ఏం చేసాం? ఫాస్టింగ్ ఉన్నాం. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా డైట్లో భాగం చెబుతారు లిక్విడ్ ఫాస్టింగ్, లేదంటే ఫాస్టింగ్ ఉంటే మీరు తొందరగా తగ్గుతారు. ఈరోజు నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలంటే ఈ లోక ఆహారం కంటే ఎక్కువగా ప్రాధాన్యత దేనికి ఇవ్వాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన నీకేమిస్తుంది? శక్తినిస్తుంది. ఏంటి ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? ఏం చెప్పట్లేదు. ఉపవాసం అంటే ఏంటి? బ్రదరు మేము ఫోన్ చేసాం కదండి, 3 దాకా ఏమి కొంతమంది చేస్తుంటారు. బ్రదరు 3 దాకే ఉండాలా ఉపవాసము, 5 దాకా ఉండొచ్చా, సాయంత్రం నుంచి ఒకటే చెప్తాను నేను, నువ్వు ఎంతసేపు తినకుండా ఉన్నావు అన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎంతసేపు దేవుని సన్నిధిలో గడిపావు అన్నది ముఖ్యం. ఏమైనా హల్లెలూయా. అయితే ప్రభు చెప్తా ఉన్నాడు నిజమైన ఉపవాసం అంటే ఏంటంటే యెషయా గ్రంథం చూడండి 58:5 నుంచి చదవండి. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకుని బూడిదపరుచుకుని కూర్చున్నట్టు ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాన మోగులు తీయుటయు, బాధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయే నేనేర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండా దేవుని స్తుతులు చూద్దాం. హల్లెలూయా. చూడండి, నిజమైన ఉపవాసము ఏమని చెప్తా ఉన్నాడు ప్రభు అంటే నీ ఆహారం ఏం చేయాలంట? ఆకలిగిన వారికి పెట్టడమే నిజమైన ఉపవాసం అంట. నిజమైన ఆత్మీయ ఉపవాసం అంటే ఏంటో తెలుసా? నువ్వు బూడిద పూసుకోవటమో లేదంటే తినకుండా కొంతమంది మొక్కల్లోనే తెలిసిపోద్ది, ఏంటి సిస్టర్ అంత నీరసంగా ఈరోజు ఫాస్టింగ్ పీరియడ్. ఓరి నాయనా, ఇంత ఫాస్టింగ్ మేము తట్టుకోలేకపోతున్నామమ్మా. ఇది కాదంటే నిజమైన ఉపవాసం. నిజమైన ఉపవాసం అంటే ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించటం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆహారాన్ని ఇతరులకి పంచిపెట్టటము, నీ రక్త సంబంధికి ముఖము చాటు చేసుకోకుండా ఉండటమే నిజమైన ఉపవాసం అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను మనలో ఏ రీతిగా శోధన కలగజేస్తాడు అంటే లోకంలో రోజు రోజుకి ఎవరు పెరిగిపోతున్నారు? స్వార్థ ప్రియులు పెరిగిపోతున్నారు. ఏమైనా హల్లెలూయా. మీలో అందరికంటే మీకు ఎవరంటే ఇష్టం అంటే చాలామంది మా ఆయన అంటే ఇష్టం, ఎన్ని అబద్ధాలు. మీకు మీరంటేనే ఎక్కువ ఇష్టం, ఇది నిజం. అంతనే కాదా? ముందుగా నిన్ను నువ్వే ప్రేమిస్తావు. అందుకే ప్రభు చెప్పాడు నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించన్నాడు. ఈరోజు నీ వల్లే నువ్వు ఇతరుల్ని ప్రేమించినప్పుడు
దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు శోధనని సహించటము, శోధనని జయించటం అంటే నాకు కాదు ప్రభా, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని కాదు ప్రభా, అయినా నేను ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకోవాలి. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు నాకు ఆహారం ఏముంటుంది ఇవేం ఆలోచించలా, ఆయన ఎప్పుడు కూడా పెడతానే వచ్చాడు. పేతురు గారు మరి మనసు మార్చుకున్నాడు, 3 సార్లు బొంకాడు, తిరిగి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు, చేపలు పట్టుకుంటున్నాడంట. వెళ్ళొచ్చాక ప్రభు వారి కొరకు ఏం సిద్ధపాటు చేశాడు, అక్కడ ఆహారాన్ని సిద్ధపాటు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. వారికి ఆహారం పెట్టి అంతకంటే గొప్ప ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆమేన్, ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట, నీ హృదయంలో ఏం కుమ్మరిస్తాడంట, దేవుని ప్రేమను కుమ్మరిస్తాడంట. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. రోమా 5:5 చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కృంభరింపబడి ఉన్నది. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నిజమైన ఫాస్టింగ్ ఒకటే, ప్రభు ప్రేమను కనపరచడం. నీవు ప్రభు ప్రేమ నీలో లేకుండా నువ్వు ఎన్ని ఫాస్టింగ్లు చేసిన ఉపయోగం లేదు. నో యూజ్ ఎట్ ఆల్. నువ్వు నీ శత్రువుని ప్రేమించకుండా, అందుకే ప్రభు అన్నాడే, నువ్వు పరిపూర్ణుడు కావాలంటే ఏం చేయాలంట, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. యుల్ బికమ్ ఏ కంప్లీట్ మ్యాన్. నువ్వు రేమాండ్ సూట్ వేసుకుంటే కంప్లీట్ మ్యాన్ కాలేవు, గుర్తుపెట్టుకోవాలా. నువ్వు కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ ఉమెన్ కావాలంటే నువ్వేం చేయాలా, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు నిజమైన ఆహారం అదే, నిజమైన ఫాస్టింగ్ అదే. ఈరోజు ఆ శోధన, సాతాను కలిగించే ఆ శోధన నుంచి, పాపం అనే శోధన నుంచి మనం పడకుండా ఉండాలంటే మనము లోకమంతా కూడా ప్రభు ప్రేమను చాటేవారంగా ఉండాలి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకి ఏ ఆహారం ఇస్తాడంట, జీవాహారాన్ని ఇస్తాడు. దేవుడు మనకి నిత్య జీవ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆ బల దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. ఇంకా ప్రభు ప్రేమ మీలో నిలిచి ఉండలేదేమో, మీ హృదయంలో ఇంకా ద్వేషము, పగ, అసూయ, ప్రతీకారము, కోపము ఇవన్నీ ఉన్నాయేమో. ఇవేవి కూడా నిన్ను పరలోక భాగ్యాన్ని నీకు అనుగ్రహించలేవు, గుర్తుపెట్టుకో. ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు తొలగించుకుంటావో, ఇవన్నీ ఎప్పుడైతే నీలో నుంచి వెళ్ళిపోతాయో, ఎప్పుడైతే నీ హృదయం ప్రభు ప్రేమతో మరి నిండుకొని ఉంటుందో, అదే నిజమైన ఉపవాసం అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు అట్టి ఆహారం మనం భుజించాలి, ప్రభు ప్రేమను. అందుకే ప్రభు అన్నాడు కదా, ఈ శరీరం తిని నా రక్తము త్రాగువాడే. ఏమన్ ఇంకో మాట అంటాడు, 1 కొరింథీ 10:37 ఏమంటాడు, నువ్వు తినినను తాగినను దేని కొరకు చేయాలంట, నువ్వు భోజనం చేసినను పానం చేసిన మీరేమి చేసినను సమస్తమును దేవుని, డూ ఇట్ ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎలా చేస్తావు అంటే ప్రభు యొక్క ఆహారాన్ని తినటం ద్వారా, ప్రభు యొక్క శరీరాన్ని తినటం ద్వారా, ప్రభు యొక్క రక్తాన్ని త్రాగటం ద్వారా. ఆ శరీరం తిని రక్తం త్రాగటానికి అర్హత ఎప్పుడు మనకు దొరుకుతుందంటే మన పాపములు క్షమించబడినప్పుడు మాత్రమే. ఈరోజు నిన్ను తింటున్నాడు సాతానుగాడు. సాటన్ ఈజ్ ఈటింగ్ యూ ఎవ్రీ డే. డోంట్ బికమ్ ఏ ప్రే టు సాటన్. నువ్వు పాపం చేస్తా సాతాను చేతిలో వాడు సర్పంగా ఉన్నాడు, నీ పాపం వల్ల మహాఘట సర్పంగా అయిపోయాడు, గుర్తుపెట్టుకో. ఈరోజు ఇంకా నీలో పాపం ఉన్నట్లయితే, ఇంకా పాపపు జీవితము, పాపపు హృదయం ఉన్నట్లయితే అడుగు ప్రభుని. నా ప్రభు ఆయన క్షమించేది, ఆయన ఎవరిని కూడా తోసివేసే దేవుడు కాదు. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ఈరోజు ప్రభు మాట, ప్రభు వాక్యం నీతో మాట్లాడుతున్నట్లయితే, నీ హృదయాన్ని సంధిస్తున్నట్లయితే, ప్రభా నాయన నేను పాపిని, నాయన నన్ను క్షమించు ప్రభా, నాయన యేసయ్య నీ రక్తంలో కడుగు నాయన, ప్రభా తండ్రి యేసు రాజా, నాయన ఆ జీవాహారము నువ్వు ఇచ్చే ఆ పరలోక మన్నా నాయన మాకు కావాలి నాయన యేసయ్య. నాయన ప్రభా, నాయన తప్పిపోయాను, నాయన పడిపోయాను ప్రభా. నాయన సాతానుగాడు పెట్టే ఆహారంలో నాయన తండ్రి ఉచ్చు నాయన ప్రభా బిగించుకుని, నాయన ప్రభా పాపములో నాయన పట్టబడిన స్థితిలో ఉన్నాను ప్రభా, నన్ను క్షమించు నాయన ప్రభా, నన్ను క్షమించు యేసయ్య. నాయన తండ్రి నీ రక్తంలో మమ్మల్ని కడిగి యేసయ్య అనే దేవాదేవుని అడుగు. నిన్ను నువ్వు పరీక్షించుకో, పరిశీలించుకో. ఈ పాట పాడుతుండగా ఇంకా నీలో పాపం ఉన్నట్లయితే, ఇంకా నీ హృదయంలో పాపం ఉన్నట్లయితే, ఇంకా నీ శరీరంలో పాపం ఉన్నట్లయితే, ఇంకా నీ తలంపుల్లో పాపం ఉన్నట్లయితే, ఇంకా నీ ఆలోచనలో పాపం ఉన్నట్లయితే, ప్రభా పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు కలిగి ఉన్నాను ప్రభా. నాయన పాపపు
హృదయం నాయన తండ్రి నిండుకొని ఉంది నాయన ప్రభా తండ్రి యేసయ్యా. నాయన నాలో ఉన్న నా హృదయంలో ఉన్న పాపాన్నంతా తొలగించి యేసయ్యా, నా హృదయం అంతా నీ వాక్యముతో నాయన నింపమని అడుగుతున్నాం ప్రభా నాయన యేసయ్యా. నాయన ఫిల్ మై సోల్, ఫిల్ మై హార్ట్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ జీసస్ నాయన ప్రభా. నాయన జీవ వాక్యముతో నాయన మమ్మల్ని నింపు నాయన, నింపు ప్రభా, నింపు యేసయ్యా నాయన. గ్లోరీ లార్డ్, హల్లెలూయా. ఈరోజు వాక్యం నీ హృదయాన్ని మండించినట్లయితే, ఇంకా నీ హృదయంలో పాపం ఉన్నట్లయితే అడుగు ప్రభు సన్నిధిలోని పాపాన్ని ఒప్పుకో. పాపిని ప్రభువా క్షమించవా, దోషిని ప్రభువా సరిచేయవా. పాపిని ప్రభువా క్షమించవా, దోషిని ప్రభువా సరిచేయవా. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, దయగల దేవా నీకే వందనాలు. అవును ప్రభా, సాతానుగాడు నాయన ఆహారం ద్వారా నాయన ప్రభా నాయన నిన్ను కూడా శోధించాడు, ఆదామవను శోధించాడు, మమ్మల్ని అందరినీ శోధిస్తున్నాడేమో నాయన ప్రభా. నాయన ఈలోక ఆహారం కొరకు నాయన మేము జీవాహారాన్ని పోగొట్టుకునే వారంగా ఉన్నామేమో ప్రభా తండ్రి యేసయ్యా. నాయన ప్రభా మమ్మల్ని క్షమించండి, క్షమించండి నాయన ప్రభా. నీ వాక్యము నాయన మమ్మల్ని జీవింపజేస్తుంది కదా నాయన ప్రభా. నీ నోట నుంచి వచ్చే ప్రతి మాట మమ్మల్ని బ్రతికిస్తుంది కదా నాయన ప్రభా తండ్రి యేసయ్యా. నాయన నీ ఆహారాన్ని నాయన, ఆ జీవాహారాన్ని భుజించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా తండ్రి యేసయ్యా. నాయన తండ్రి, పాపముతో నాయన మా హృదయం నిండుకొని ఉందేమో, ఇతరులను ప్రేమించకుండా ఇతరుల పట్ల పగ, ప్రతీకారము, కోపము, ద్వేషము, నాయన మత్తతులు, అసూయలు నాయన ప్రభా, మరి ఇవన్నిటితో నిండుకొని ఉందేమో ప్రభా తండ్రి యేసయ్యా. మీరు వాక్యంలో తెలియపరుస్తున్నారు నాయన, తిండిపోతులు కూడా నాయన పరలోకానికి చేరలేరంట నాయన ప్రభా. నాయన తిను తాగు సుఖించని సాతానుగాడు నాయన మమ్మల్ని మభ్యపెడుతున్నాడేమో ప్రభా తండ్రి యేసయ్యా. నాయన మమ్మల్ని క్షమించండి నాయన, నీ పరలోకపు రాజ్యానికి నాయన మమ్మల్ని వారసులుగా చేయమని అడుగుతా ఉన్నాం ప్రభా. ఆయన తండ్రి ప్రభా, జీవాహారాన్ని తినేవారంగా, ఎందుకంటే నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన ప్రభా. నీ వాక్యపు వెలుగులో బిడల ముందు కొనసాగుతున్నాయన, ఫలించడి కొమ్మల వలె ఉండే కృపద ఇచ్చేయమని ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు క్విజ్ యెహెజ్కేలు గ్రంథం నుంచి. మొదటి ప్రశ్న, తూరు రాజును గూర్చిన యెహోవా వాక్కు ఏమిటి? ప్రశ్న మరి ఒకసారి, తూరు రాజును గూర్చిన యెహోవా వాక్కు ఏమిటి? రెండవ ప్రశ్న, ఏ దేశస్థులు ఖడ్గము చేత కూలుదురు? ప్రశ్న మరి ఒకసారి, ఏ దేశస్థులు ఖడ్గము చేత కూలుదురు? మూడవ ప్రశ్న, ఫరోను గూర్చిన యెహోవా వాక్కు యెహెజ్కేలుకు ఎప్పుడు ప్రత్యక్షమాయెను? ప్రశ్న మరి ఒకసారి, ఫరోను గూర్చిన యెహోవా వాక్కు యెహెజ్కేలుకు ఎప్పుడు ప్రత్యక్షమాయెను? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు అభిషేకము, యెహెజ్కేలు 28:14. రెండో ప్రశ్నకు జవాబు రెల్లు పుల్ల వంటి చేతికర్ర, యెహెజ్కేలు 29:6. మూడో ప్రశ్నకు జవాబు ఓను వారిలోను పిబేసేతు వారిలోను, యెహెజ్కేలు 30:17. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.